నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారంలో ఉధృత చోటు చేసుకుంది. మైనింగ్కు వ్యతిరేకంగా గ్రామస్తులు రిలే దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలో రైతులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అరెస్టులు నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. అక్రమంగా అరెస్ట్ చేసిన గ్రామస్తులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పురుగుల మందు డబ్బాలతో గ్రామస్తులు రైతులు రోడ్డెక్కారు. మరోవైపు పోలీసులను గ్రామానికి రాకుండా మహిళలు కంచె ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారంలో ఉధృత చోటు చేసుకుంది. మైనింగ్కు వ్యతిరేకంగా గ్రామస్తులు రిలే దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలో రైతులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. అరెస్టులు నిరసిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిశంకర్ జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ హరిశంకర్. ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఏం చెప్తున్నారు గ్రామస్తులు? ఆల్రెడీ ముళ్ళ కంచెలు ఏర్పాటు చేశారు, రానివ్వకుండా చేస్తారని చెప్తున్నారు. పోలీసులు ఏమన్నా వచ్చారా? ఏమంటున్నారు? సతీష్, గత కొంతకాలంగా మైలారం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. గతంలో ఈ యొక్క మైలారం గ్రామం పక్కన ఉన్నటువంటి 120 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి గుట్టను తవ్వడానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపథ్యంలోనే మైనింగ్ వద్దు గుట్ట ముద్దు అనే నినాదంతో కూడా మైలారం గ్రామస్తులంతా కూడా ఏదైతే ధర్నా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. నాగర్ కర్నూలు ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారం గ్రామం వద్ద కూడా పెద్ద ఎత్తున ఉధృత వాతావరణం జరుగుతుంది. స్వచ్ఛందంగా రిలే నిరాహార దీక్షలు చేయడానికి పూనుకున్నటువంటి గ్రామస్తులను ముందస్తు అరెస్ట్ లో భాగంగా కూడా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. కొంతమంది పౌర హక్కుల సంఘం నేతలు దీనికి మద్దతు ఇచ్చిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ పరిస్థితుల్లో గ్రామంలో పక్కన ఉన్నటువంటి దాదాపు ఈ 120 ఎకరాల గుట్ట చుట్టూ ఆహ్లాదకరమైనటువంటి కుంటలు నిండి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ గుట్టను తవ్వి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మైనింగ్ ఉందో దానంతా కూడా విదేశాలకు ఎగుమతి చేయాలనే కాన్సెప్ట్ లో ఉన్నటువంటి ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళంతా కూడా పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి ఉంది. పోలీసులు ఇక్కడికి ఆ గ్రామాన్ని చేరుకొని అక్కడ ఎవరైతే నిరాహార దీక్షలు కానీ లేదంటే ధర్నాలు చేస్తారో వాళ్ళందరినీ కూడా హెచ్చరించిన నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి స్వచ్ఛందంగా మైనింగ్ వద్దు ఆ గుట్ట ముద్దు అనే నినాదంతో కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఆ ధర్నా రిలే నిరాహార దీక్షలు చేయాలని చెప్పి కూడా కోరుకున్నారు. గతంలో ఈ యొక్క మైనింగ్ సంబంధించినటువంటి నేపథ్యంలోనే లోక్సభ ఎన్నికలను కూడా అక్కడ గ్రామస్తులు భరించిన పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో గుట్టను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ గుట్ట వల్లనే మేమంతా జీవనాధారం పెంచుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అడవికి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఫలాలు కావాలి, మేమంతా ప్రకృతిగా పండినటువంటి వాటి నుంచి మేము బతుకుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఈ గుట్టను మైనింగ్ కి వదిలేస్తే ఖచ్చితంగా భవిష్యత్ తరాలకు ఎటువంటి ఉపాధి లేకుండా పోతుంది ఇప్పుడు గ్రామస్తులు ఆందోళన. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. మందు డబ్బాలతో ఎవరైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళు వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా పోలీసులకు హెచ్చరిస్తున్నారు. పురుగుల మందు డబ్బాలతో అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు గ్రామంలోకి ఎంట్రీ కాకుండా గ్రామ చుట్టుముట్టు కూడా కంచెలు ఏర్పాటు చేసి ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులకు ఏదైతే గ్రామస్తులకు ఉద్రిక్తవాదం కొనసాగుతున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అయితే గ్రామానికి చేరుకున్న పరిస్థితి ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.